హలో, ఈ వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో నేర్చుకుందాం. సో రీసెంట్గా మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే అందులో ఈ స్వీట్ కూడా ఇంక్లూడ్ చేసాము. సో ఆ వంట అన్నయ్య కుక్ చేసినప్పుడు నేను వీడియో రికార్డ్ చేశాను. ఆయన కుక్ చేసే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కట్ చేసుకొని డీప్ ఫ్రై చేశారు. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా డీప్ ఫ్రై చేశారు. దాని తర్వాత చాలా వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోనే ఎంత షుగర్ కావాలో అంత షుగర్ వేసుకొని బాగా మెల్ట్ చేశారు. చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్, లిటరలీ ఒక 1 లీటర్ అలా ఉంటుంది అంతే. కానీ చాలా షుగర్ వేశారు. అది మెల్ట్ అయ్యాక ఎంత ఎంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నారు. ఐ థింక్ 4 or 5 ప్యాకెట్స్ వేశారు ఇంత క్వాంటిటీకి. దాని తర్వాత సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మప్పు ఉంటుంది కదా, అది కొంచెం మిల్క్లో వేశారు. సో దట్ ఆ మిల్క్ మొత్తం విరిగిపోయి కోవాలాగా ప్రిపేర్ అయిపోయింది. సో అది కూడా అది వేసిన ఒక 2-3 minutes బాయిల్ చేశాక అందులోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ కూడా వేసి దాంట్లో కొంచెం డిప్ అవనిచ్చారు. అరౌండ్ 5 to 10 minutes వదిలేశారు. దాని తర్వాత ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా ఈ మిక్చర్లో, ఆ వాటర్ అంతా రిమూవ్ చేసేసారు. దాని తర్వాత ఇందులో మంచిగా 250 ml ఆఫ్ గీ దాకా వేశారు, 250 grams ఐ గెస్. దాని తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు. నేను ఎండ్ రిజల్ట్ రికార్డ్ చేయలేదు బికాస్ మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి కొంచెం హడావిడిగా ఉంది. బట్ టేస్ట్ ఈజ్ సూపర్ గుడ్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.